గోపిచంద్ ఏంటి సార్, గోపిచంద్ వాంటెడ్లో మీ దగ్గరికి వచ్చారు తొలివల్పు కోసం, లేకపోతే ఎట్లా సార్? మీరు అడిగారా చేద్దామని? అదే కాదు సార్, అదేమీ కాదు. గోపిచంద్ రష్యాలో ఉన్నాడు సార్. అవును. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా రాలేకపోయాడు. ఆ గోపిచంద్ అక్కడ రష్యా వదిలేస్తే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మెడ్రాస్కి వచ్చాడు. మెడ్రాస్కి నా ఆఫీస్కి వచ్చాడు. ఓకే. అతను నాగేశ్వరరావు అని ఇంకొక ఆయన వచ్చారు. వచ్చి ఏం గోపి ఏంటి సంగతి, ఏం చేస్తున్నా అంటే, ఏం లేదు అంకుల్, ఈ సినిమాల్లోకి నేను కూడా వద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అంటే ఏంటి, యాక్టింగా లేకపోతే టెక్నీషియన్ అంటే, లేదు అంకుల్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే ఇంకేమో ఇదే బ్రహ్మాండమైన బాడీ, బ్రహ్మాండమైన వాయిస్, హైట్ అన్నీ ఉన్నాయి. నీకేమి, మనం అమ్మాయి కాపురమే చేసాం ఆ మహేశ్వర్ని పెట్టి, నిన్ను హీరోగా పెట్టి చేయడానికి అంటే బ్రహ్మాండంగా నువ్వే హీరో, మనం సినిమా చేస్తున్నాం అని చెప్పి చేసాం సరే. ఓకే. అట్టా తను హీరోగా చేసాం. కానీ ఒక రకంగా మంచి సినిమా సార్, వీలైతే మీరు చూసే ఉంటారు. కానీ దానికి తగిన బూస్టప్ పబ్లిసిటీ చాలేదు సార్. అదే సార్, అదేందో అంటారు చూడు, కర్ణుడు సాగుకి వంద కారణాలని, అట్టా దానికి తగిన పబ్లిసిటీ, దానికి తగిన ఇది మంచి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు దీవించడం చేశారు వాళ్ళ సినిమా రామోజీరావు ఫిలిం సిటీలో. వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ పెట్టుకొని మా ప్రొడ్యూసరు బాగా పబ్లిసిటీ చేసి, సార్ ప్రతి సినిమాకి పబ్లిసిటీ లేదే కష్టం సార్. అవును సార్, ప్రొడక్ట్ అనేది తీసుకెళ్ళాలి సార్. అట్టా మిస్ అయింది. కానీ లేకపోతే ఈజ్ మంచి ఆర్టిస్టు. మీరు ఇప్పుడన్నా చూడండి, ఆ సినిమాలో ఉన్నంత అందంగా నాకు ఇప్పుడే గెలపడ్డు గోపి గారా. చెప్పారా ఇప్పుడన్నా ఈ మధ్య? అంటే నేనుగా చెప్పడం ఉంది, గోపికే తెలుసు ఇది అంటే ఫ్రెష్గా ఉన్నాడు అప్పుడు. ఇప్పుడంటే కొంచెం గ్లామర్ పెరగడం, బుగ్గలు పెరగడం ఇవన్నీ పెరుగుతుంటాయి కదా. అదేలేండి. ఓకే. ఇంకొకటి సార్, మీకు ఇప్పుడు సినిమా పోకట చూస్తే రెమ్యునరేషన్లు, బడ్జెట్లు చాలా గందరగోళం. షూటింగ్లు ఆపుకొని కూడా తర్జన జరుగుతుంది. షూటింగ్లు ఆపేసి మొన్న 3 నెలలు షూటింగ్లు ఆపేశారు. ఎందుకంటే సినిమా వర్కౌట్ అవ్వట్లేదు మాకు అని చెప్పేసి. గురుగారు మీరు లెక్కల మాస్టర్గా, వర్కౌట్ చేసిన వ్యక్తిగా ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? కాంట్రవర్సీ వద్దు మనకి. నేనుగా చెప్పదగిన కాదు సార్. కారణం ఏమంటే ప్రతి ప్రొడ్యూసర్కి తెలుసు సార్, ప్రతి హీరోకి తెలుసు సార్, ఒక సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అవుతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది. అది ఆడితే ఓకే, ఆడకపోతే ఎంతమంది కుటుంబాలు పోతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి సార్. అవి వాళ్ళు నాకేం తెలియదు సార్. నాకంటే వాళ్ళు 100 రెట్లు ఆలోచనలు చేసి చేస్తున్నారు సార్. అయినా అన్నీ మన చేతులు ఎక్కడ సార్. పైగా సినిమా అంటే ఒక ఫీల్ వచ్చే సినిమా అయితే జనం చూస్తారు, కొట్టుకోవడమే అయితే అంత అవి ఎక్కువైనాయి ఇప్పుడు. అందువల్ల నా ఫీలింగ్ అంతే తప్ప నాకు అసలు దాంట్లో నాలెడ్జే లేదు. అలాంటి వాటికి నేను పోలేను, నా చేత కాదు. ఓకే. ఓకే సార్, మిమ్మల్ని మీ సినిమాలని దాదాపు 3 దశాబ్దాల పాటు ఆదరించినటువంటి ప్రేక్షకులకి, ఇప్పటికీ ఏదైనా మాధ్యమాల్లో వస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తున్నటువంటి ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్తారు సార్ ఫైనల్గా? నేను వాళ్ళకి చెప్పేంతటి కాదు సార్. వాళ్ళ మీద ఆధారపడి మహానుభావులు అందరూ ఆ ఇంట్రెస్ట్ ఇది అంటుంటారు. కేవీఆర్ పార్క్కి నేను వాకింగ్ వస్తే ఈ ఫ్యామిలీస్ వస్తారు. ఏంటయ్యా ఆడవాళ్ళు చూసే సినిమాలు తీరా మీరు అని జోకులు చేస్తుంటారు నా మీద. అవునా? ఓకే. అమ్మా అట్ట కాదు, నేనుగా తీయను, నేను ప్రొడ్యూసర్ని కాదు. నాకు అదృష్టం ఆ ప్రొడ్యూసర్ రావాలి, వీళ్ళు ఇవన్నీ కుదరాలమ్మా. కుదిరిన వరకు చేశా, ఇప్పుడు ఎవరు రావడం లేదమ్మా. ఆ ట్రెండ్ వేరు, ఆ ట్రెండ్లో నేను ఏళ్ళు పెట్టి నా ఏళ్ళు కట్టాలి తప్ప ఇంకేమో ఉపయోగం ఉండదు అని చెప్పినాను. ఓకే. అది